హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 10th క్లాస్ హైలైట్ అంటే ముఖ్యాంశాలు చెప్పాను కాబట్టి తను మంచి రెస్పాండ్ వచ్చింది. అండ్ 9th క్లాస్ కూడా చేయమని చెప్తున్నారు. అండ్ అలాగే మెథడాలజీ కూడా చేయమని చెప్తున్నారు. సో సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తానండి. అండ్ 9th క్లాస్ కూడా ముఖ్యాంశాలు టోటల్గా చేసే ప్రయత్నం చేస్తాను. కొంచెం ఓపిక్గా చూడండి, లెంతీగా అవుతుంది కదా వీడియో. ఇప్పుడు నిన్నటి వరకు తెలుగు రాసిన వాళ్ళు, అసలే సోషల్ ముట్టని వాళ్ళు, ఇప్పుడు 30వ రోజు అండ్ ఫస్ట్ రోజు ఉంది కాబట్టి సో ముఖ్యాంశాలైనా చూసి వెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తం ఇప్పుడు 2-3 రోజులలో ఎంత చదవగలుగుతామో బుక్స్లో అన్నీ. సో అలా యూస్ఫుల్గా అవుతుంది మన ఉద్దేశంతో ఇలా హైలైట్స్ పెడుతున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుందని దయచేసి కొంచెం లైక్ చేయండి. నాకు కూడా ఎనర్జీగా ఉంటుంది, చేస్తున్నాననే తృప్తిని ఇస్తుంది, తృప్తి కలుగుతుంది. సో దయచేసి కొంచెం లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది, నాకు బూస్ట్ దొరుకుతుంది ఇంకా చేయాలని. సో మొత్తం చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి చూడండి. సో 9th క్లాసు. సో ముందుగా భూమి పర్యాయ పదాలు. సో గ్రీకు పదమైన ఇది ఎర్త్ అయితే కాదు, ఎర్త్ అంటారా దీన్ని, EORTHE. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాకపోతే ఇదిగోండి మళ్ళీ తప్పు అవుతుంది కదా. EORTHE. సో ఈ యొక్క అర్థము నేల, మట్టి, పొడి నేల. సంస్కృతంలో భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పలు పేర్లు ఉన్నాయి. సో భారతీయ భాషలో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల నుంచి వచ్చినవే. సో కొంచెం మెల్లగా నేను చదువుదాము, కాకపోతే మళ్ళీ రివిజన్ చేసేటట్టుగా కాదు, ఇది ఒక బిట్టు చదివితే ఇది వచ్చేటట్టు. సో ఇందులో చాలా లాస్ట్ ఇయర్ డిఎస్సిలో అండ్ టెట్లో ఇక్కడ నుంచే ఇచ్చాడు కాబట్టి చాలా వచ్చే అవకాశం ఉంది. కొంచెం లెంతీగా ఉన్న ఓపికగా చూడండి, ఓకేనా. 9th క్లాస్ మొత్తం అవుతుంది, ఓకే. భూమి ఘన పరిమాణంలో భూపటలం 1% మాత్రమే. సో భూ ప్రవారం 16%, భూ కేంద్ర మండలం 83% ఉంటుంది. సో భూమి కోడిగుడ్డు అంత ఉందని అనుకుంటే భూపటలం కోడిగుడ్డు పెంకు అంత మందంగా ఉంటుంది. ఓకే, చూసారా, భూపటలం 1% మాత్రమే, భూ ప్రవారం 16%, భూ కేంద్ర మండలం 83%. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది భూపటలం కోడిగుడ్డు పెంకంత. ఓకే. ఇతర పేర్లు. అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటిని సమాంతర రేఖలు అంటారు. తర్వాత రేఖాంశాలు మెరిడియన్లని కూడా అంటారు. రేఖాంశాలను మెరిడియన్లు అని కూడా అంటారు. మెరిడియన్ అంటే మధ్యాహ్నం, మెరిడియన్స్ ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ లేదు, అంటే లాటిన్ పదం నుంచి వచ్చింది. మెరిడియన్ అనేది మెరిడియన్స్ అన్న లాటిన్ పదం. సో మెరిడియన్స్ అనే లాటిన్ పదం నుంచి మెరిడియన్ అనేది వచ్చింది. తర్వాత ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవన్నమాట. ఓకే, రేఖాంశాలు దేనికి సంబంధించినవి? సమయానికి. ఓకే, వీటిని మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. రేఖాంశాలు దేనికి సంబంధించినవి? మధ్యాహ్న రేఖలని అని అంటారు. రేఖాంశాలు సమయానికి సంబంధించినవి. ఓకే, సో మెల్లగా అవుతుంది అని అనుకుంటే ఇవి ప్రాక్టీస్ బిట్స్ కావు కదా, ఇది సబ్జెక్ట్ కాబట్టి ఇది మళ్ళీ చదువుకునేటట్టు కాదు. కొంచెం వింటే తప్పకుండా మనకు గుర్తుంటుందండి. మనం గుర్తు ఉంచుకునే ప్రయత్నం కూడా చేస్తాము అండ్ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తాము, గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఓకే, సమయం ప్రయాణం. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతుందని మనకు తెలుసు. రేఖాంశాలనేవి మనము గీసుకున్న ఊహాజనిత గీతలు. తూర్పు నుంచి పడమరకు లేదా పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు సమయంలో తేడా ఉంటుంది.
తూర్పు నుంచి పడమరకు లేదా పడమర నుంచి తూర్పు ప్రయాణం చేస్తున్నప్పుడు సమయంలో తేడా ఉంటుంది. మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు కోల్పోతారు. అదే ఇక చూడండి, ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు కోల్పోతారు. ఎప్పుడు మీరు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు, ఇదిగోండి తూర్పు నుండి పడమరకు వెళ్ళేటప్పుడు తగ్గిపోతారు. అదే పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తున్నప్పుడు 1 డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు అదనంగా పొందుతారు. సో తెలిసిందా? పడమరకు తగ్గిపోతుంది, ఇట్లా గుర్తుపెట్టుకోండి. పడమరకు పడిపోతాయి, ఇలా గుర్తుపెట్టుకోండి. 4 రేఖాంశాలను కోల్పోతారు అంటే పడమరకు పడిపోతాయి. మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు పడిపోతాయి, తూర్పుకు ప్రయాణిస్తున్నప్పుడు అదనంగా పొందుతారు. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మీకు నచ్చితేనే గుర్తుంటుందేమో అని చెప్తున్నాను, అంతే. మన దేశంలో విభిన్న ప్రదేశాల మధ్య సమయంలో గందరగోళాన్ని నివారించడానికి 82.5 తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించుకున్నాం. తో భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య 5.5 గంటలు వ్యత్యాసం ఉంటుంది. దేనికి? భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి ఎంత ఉంటుంది? 5.5 గంటల వ్యత్యాసం. ఓకే, ఇలా క్లారిటీగా వింటే తప్పకుండా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఓకే, కొంచెం బోర్ వచ్చినా కొంచెం ఇంకా స్పీడ్గా చెప్పమని చెప్పిన సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను అలా. టెక్టానిక్స్ అనే పదం గ్రీకు టెక్టాన్ నుంచి వచ్చింది. టెక్టానిక్స్ అనే పదము గ్రీకులో టెక్టాన్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. వడ్రంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదము తక్షన్కి దీనికి సంబంధం ఉంది. వడ్రంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదం తక్షన్కి దీనికి సంబంధం ఉంది. సంస్కృత పదం తక్షన్కి ఈ వడ్రంగి పదానికి సంబంధం ఉందట. సో దీంట్లో మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇగోండి, టెక్టానిక్స్ అనే పదం గ్రీకు టెక్టాన్ నుంచి వచ్చింది. సో దీని అర్థం వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. వడ్రంగి అనే అర్థం వచ్చే సంస్కృత పదం తక్షన్కి దీనికి సంబంధం ఉంది. సో ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు, ఇది నేను షార్ట్లో కూడా చేశాను, చూడండి ఒకసారి. స్ట్రాంబోలి సిసిలి, ఈడలి గుర్తుపెట్టుకోండి. స్ట్రాంబోలి సిసిలి గుర్తుంటుంది చూడండి. స్ట్రాంబోలి సిసిలి. మౌంట్ పీలి, దీని కూడా లీ ఉంది కదా అంటే నేను చెప్తాను ఇప్పుడు. మౌంట్ పీలి వెస్ట్, దీనికి లీ ఉంది కదా, మళ్ళీ దానికి లీ వద్దు. మౌంట్ వెస్ట్. తర్వాత మౌంట్ వెసివియస్ అంటే ఇటలీ. వెసువియస్ ఇటలీ. ఇలా 2 సార్లు చెప్తే మీకు తప్పకుండా గుర్తుంటుందండి. చూడండి, ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అట్లా అంటే ఫూజియామా అంటే జపాన్. జపాన్ ఫుజియామా జపాన్. ఓకే, కోటోఫాక్సీ ఈక్వేడార్ కోటోఫాక్సీ. కోర్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. కోర్ట్ ఆర్డర్. మాయాన్ కాదు, మాయాన్. సో ఇప్పుడు మాయాన్ ఫిలిప్స్పైన్. ఇగో ఎన్. ఓకే, ఇదిగోండి. తర్వాత బారెన్ నార్కొండం. బారెన్ భారతదేశం. బారెన్ భారతదేశం. సో ఇది అందరికి తెలుసు. కిలిమంజారో టాంజానియా. జా.
కిలిమంజారో టాంజానియా. ఓకే, ఇక్కడనేమో ఫుజియామా జపాన్. ఓకే, సో ఇది కొంచెం పెద్దగా ఉంది. సరే, కొంచెం వస్తుంది కదా మనకు, అందుకే చెప్తున్నాను. కొంచెం నాకే హెడేక్ అవుతుందండి ఎక్కువ చదివితే అండ్ లౌడ్గా చదివితే. మీరు ఓపిక్గా కొంచెం వినొచ్చు. పసిఫిక్ అగ్ని వలయం. తర్వాత పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువ భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేలుతుండడం భూగర్భ శాస్త్రజ్ఞులు అనేక శతాబ్దాల పాటు గమనించారట. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలలో 3/4 వంతు ఈ పసిఫిక్ మహాసముద్ర అంచనే ఉన్నాయి. ఓకే, ఇవి ఎంత ఉన్నాయంటే 3/4. తర్వాత ఇలా ఉండడానికి కారణానికి ఫలక చలనాల సిద్ధాంతం వెల్లడి చేసింది. తర్వాత పసిఫిక్ మహాసముద్ర అంచున అంతటా ఫలక సరిహద్దులు ఉన్నాయి. ఇదిగోండి, పసిఫిక్ మహాసముద్ర అంచున ఫలక సరిహద్దులు ఉన్నాయి. ఈ ఫలక సరిహద్దుల వద్దనే అగ్నిపర్వతాలు, భూకంపాలు సంభవిస్తూ దానికి పసిఫిక్ అగ్నివలయం అన్న పేరును తెచ్చిపెట్టాయి. సో ఇక్కడ చూసారా, పసిఫిక్ దగ్గర ఇంత వస్తాయంట. ఇది చూడండి, పసిఫిక్ మహాసముద్రం, ఇక్కడ అంటార్క్టికా, ఇక్కడ ఆస్ట్రేలియా, పసిఫిక్ అగ్నివలయం, భూమధ్యరేఖ. ఓకే, జపాన్, ఆస్ట్రియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఓకే, సో ప్రపంచంలో అతిపెద్ద అగాధాధరి అయిన గ్రాండ్ కాన్యాన్ కొలరాడో నది మీద ఉంది. ఏ నది మీద ఉంది? ప్రపంచంలో అతిపెద్ద అగాధాధరి అయిన గ్రాండ్ కాన్యాన్. దీని పేరు కూడా ఇవ్వచ్చు. మనకు అగాధాధరి అనేది తెలుసు, గ్రాండ్ కాన్యాన్ అనేది తెలియకపోతే కష్టం అవుతుంది. కొలరాడో నది మీద ఉంది. ఏ నది? సో దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్, వెడల్పు 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఓకే, ఆనకట్టలు కట్టడానికి గార్జెస్ అనువుగా ఉంటాయి. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజెల్ ఎత్తైన జలపాతం. ఓకే, ఎత్తైనది. సో ఇది వెనిజులాలోని చురున్, ఇది కూడా వచ్చిందండి డిఎస్సిలో ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో ఉంది. చురున్ నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు. ఓకే, ఇవి ఎందుకు చూడాలంటే మన టెట్లో కూడా సేమ్ ఇక్కడి నుంచే ఇచ్చాడండి. అండ్ మన జీకే కరెంట్ అఫైర్స్లో నుంచి కూడా సైన్స్ అండ్ సోషల్ నుంచే ఇస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజెల్ జలపాతం. ఇది వెనిజులాలోని చురున్ నదిపై ఉంది. చురున్ 979. ఓకే, రెండవ అతి ఎత్తైన జలపాతం టుగేలా. రెండవది టుగేలా జలపాతం. ఇది దక్షిణ ఆఫ్రికాలో అదే పేరు మీద ఉన్న నది మీద ఉంది. ఓకే, టుగేలా నది మీదనే ఉందన్నట్టు. ఎక్కడ ఉంది? దక్షిణ ఆఫ్రికాలో ఉంది. ఇది 947, ఇది 79, ఇది 47. సో భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్. భారతదేశంలో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం మనం. భారతదేశంలో ఇచ్చి ఏంజెల్ ఇవ్వగానే పటక్కనే అయినంత ఏంజెల్ అని పెట్టొద్దండి, ఏంజెల్ అని. సో భారతదేశమా ప్రపంచమా ఒక్కసారి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇలా ఇవ్వచ్చు. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం. దీని ఎత్తు 455 మీటర్లు. సో ఇది కర్ణాటకలోని వారాహి నదిపై ఉంది. ఎక్కడ ఉంది? వారాహి నది పైన ఉంది. ఏంటి? కుంచికల్. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్. గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఇది ఏర్పడుతుంది. కృష్ణా గోదావరి నదులకు విస్తారమైన డెల్టా ప్రాంతాలు ఉన్నాయి. సో వీటిని భారతదేశ పటంలో గుర్తించండి. సో ఇదిగోండి పుట్టగొడుగులు బుక్. అందుకే ఒకసారి బుక్ చూస్తే ఏమవుతుందండి మనకు మంచిగా గుర్తుంటుంది. పుట్టగొడుగు రాయి పైభాగంలో కంటే కింది భాగంలో ఎక్కువ కోతకు గురి అవుతుంది. అందువల్ల ఇటువంటి రాళ్ళు కింద సన్నగా పైన వెడల్పుగా ఉంటాయి, పుట్టగొడుగుల్లా ఉంటాయి. కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్ళు అంటారు. తర్వాత ఇన్సెల్బెర్గ్. ఇదైతే ఎప్పుడు వస్తుంది? టెట్లో వచ్చింది, డిఎస్లో కూడా వచ్చింది. ఇన్సెల్బెర్గ్ నేల నుంచి అకస్మాత్తుగా
పొడుచుకొచ్చినట్లు ఉంటాయి. సో ఈ ఒంటరి రాళ్ళు వీటిని ఇన్సెల్బెర్గ్ లేదా దివికొండ అంటారు. ఓకే, దివికొండ అంటారు. వీటి పక్కలు నిటారుగా పైభాగం గుండ్రంగా ఉంటాయి. సో చూసారా, ఇదిగోండి ఒక జంతువులాగా కనిపిస్తుంది. ఇలా దీన్ని ఏమంటారు? ఇన్సెల్బెర్గ్ లేదా దివికొండలు. ఇన్సెల్బెర్గ్ లేదా దివికొండలు. సో ఇది కూడా ఒకసారి చూడండి. ఇలా వాటర్తోనే ఇలా అయ్యాయి. దీన్ని ఏమంటారంటే గుహ. ఇదిగోండి, ఇది గుహ అంటారు. ఇదిగోండి తోరణం. సో ఇదిగోండి ఇలా వచ్చింది కాబట్టి తోరణం. ఇదేమో పేర్పుడు స్తంభాలు, ఇలా నిటారుగా నిలబడ్డాయి కాబట్టి పేర్పుడు స్తంభాలు. సో ఇదేమో భృగువు. ఇదేమో భృగువు అంటారు. ఓకే, సముద్ర తీర భూస్వరూపాలు. సో ఇలాంటి పిక్చర్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో తర్వాత ఇదిగోండి జలభాగం మొత్తం నీటిలో శాతం. మహాసముద్రాలు మొత్తం నీటి శాతంలో, ఓకే 100%. మహాసముద్రాలు 97, 21, 69%. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ధ్రువమంచు ప్రాంతాలు, హిమనీ నదాలు 2.15%, భూగర్భ జలాలు 0.61%, భూ పరివేష్టత సముద్రాలు 0.0089%, సరస్సులు 0.008%, నేలలో తేమ 5%, అది 0.00. ఓకే, వాతావరణం 0.001. ఓకే, నదులు 0.001, జీవావరణం 0.001%. ఓకే, ఒకసారి గుర్తు చేసుకోండి, ఒకసారి చదవండి. ఓకేనా? సో మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం అమెరికాల నుంచి ఆసియా ఓషియానాలను వేరు చేస్తుంది. ఆసియా ఓషియానాల ఎవరు? పసిఫిక్ మహాసముద్రం అమెరికాల నుంచి ఆసియా ఓషియానా అంటే ఏంటి? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను వేరు చేస్తుంది. ఓకే, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. అమెరికా నుండి యూరప్. సో ఇలాగే ఉన్నది కాబట్టి ఇందులోనే ఇచ్చే అవకాశం ఉంది. అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాను వేరు చేస్తుంది. ఏంటిది? అట్లాంటిక్. హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాను విడదీస్తుంది. ఇదేంటి? దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది. తర్వాత ఆఫ్రికా, ఆస్ట్రేలియాను విడదీస్తుంది. ఇది పటం చూస్తేనే చాలా మంచి అర్థమవుతుందండి. సో అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం అంటార్కిటిక ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటారు. ఓకే, తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రం ఇదేంటి? ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతుంది. ఇందులో ఏముంది? పైన పేర్కొన్న మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేది. దీన్నే పాంథాల్సా. ఇది చాలాసార్లు వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైన సముద్రాలని అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైందని చెప్పవచ్చు. సో సమలోతు గీతలు ఐసోబాత్. సమలోతు గీతలు అంటే ఐసోబాత్. ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను సమలోతు గీతలు అంటారు. ఓకే, ఛాలెంజర్ లేదా మెరియానా పసిఫిక్ మహాసముద్రం లోతు 11.022 మీటర్లు. ప్యూర్టోరికో లేదా నేవ్స్ అట్లాంటిక్ మహాసముద్రం 10,475. జావా హిందూ మహాసముద్రం జావా
జావా మనమే చేసుకుంటాం కాబట్టి హిందూ మహాసముద్రం గుర్తుపెట్టుకోండి. సో జావా మనమే చేసుకుంటాం, రాగి జావా, రవ్వ జావా. సో హిందువులు మనమే, అంటే మన భారతదేశం వాళ్ళు చేసుకుంటారు కాబట్టి హిందూ మహాసముద్రం అని గుర్తుపెట్టుకోరి. తర్వాత 7.450. ఓకే. నదులో నీటిలో 2% ఉప్పు ఉంటుంది. ఓకే. నదుల నీటిలో 2% ఉప్పు మాత్రమే ఉంటుంది. సో ఇవన్నీ తప్పకుండా మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉందండి. అత్యధిక లవణీయత ఉన్న జలభాగాలు డాన్ జోన్ కొలను అంటార్కిటిక్ 440%. ఓకే. రెప్టా సరస్సు అంటార్కిటికా 440. డాన్ జోన్ కొలను రెప్టా సరస్సు సెనెగల్ 400 శనగలు కొన్నారు అనుకోండి. ఓకే. శనగల్ రెబ్బానా హీరోయిన్ పేరుంది కదా, ఆమె శనగలు 400 కొన్నదని గుర్తుపెట్టుకోండి. వాండా సరస్సు అంటార్కిటికా, వాండా అంటార్కిటికా 350. ఓకే. ఇది మూడో ప్లేస్లో ఉంది. సో తక్కువ లవణీయత ఉన్న జలభాగాలు బాల్టిక్ సముద్రంలో లవణీయత అనేది 10% మాత్రమే ఉంది. అండ్ హడ్సన్ అఖాతం నుంచి 3 నుంచి 15% ఉంది. ఓకే. తర్వాత భూపరివేష్టిత సముద్రాల వద్ద అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎర్ర సముద్రంలో నమోదవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎర్ర సముద్రంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. మంచినీటి లభ్యత 69.56% మంచు రూపంలో ఉంటుంది. ఓకే. 30.10% భూగర్భ జలంలో ఉంటుంది. 0.34% నదులు, చెరువులు, ప్రాజెక్టులో ఉంటుంది. ఎంత ఉన్నది చూడండి. మొత్తం 69.56% మంచు రూపంలోనే ఉంటుంది. 30.10 భూగర్భ జలాలు. సో 34% నదులు, చెరువులు, ప్రాజెక్టు. ఇందులో శాతాలలో తప్పకుండా వచ్చే అవకాశం ఉందండి. ఇది కొంచెం లెంతీగా ఉంది. సో సగం పేజీ కంటే ఎక్కువ ఉంది. ఆయన కొంచెం ఓపిక చదువుతాను, మెల్లగా చదువుతాను, మీరు కూడా ఓపికగా వినండి. ఓకే. చినూక్ ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా, మొన్న అందులో కూడా వచ్చింది, హాస్టల్ వెల్ఫేర్లో కూడా వచ్చింది, టెట్లో వచ్చింది. చినుకు ఉత్తర అమెరికాలోని కెనడా ప్రాంతంలోని రాఖీ పర్వతాల కిందగా వీచే పవనాలు. ఓకే. ఏంటి చినూక్ ఉత్తర అమెరికాలోని కెనడా ప్రాంతాల్లోని రాఖీ పర్వతాల కిందగా వీచే పవనాలు. ఓకే. అర్థమవుతుందా? చినుకు అంటారు దాన్ని. చినుకు అన్న పదానికి మంచును తినేది అన్న అర్థం. తర్వాత వాస్తవానికి ఈ పవనాల పేర్లు ఆ ప్రాంతంలో నివసించే అమెరికా మూలవాసిలో ఒక జాతి పేరు. ఇది ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసిలో ఒక జాతి పేరు చినుకు. ఎట్లా గుర్తుంటుంది. పవనాల వల్ల పచ్చిక మైదానంలో శీతాకాలంలో చాలా వరకు మంచు పట్టకుండా ఉంటుంది. సో యూరప్లలో వీచే ఇటువంటి పవనాలను ఫోన్ అంటారు. యూరోప్లో వీచే పవనాలను ఫోన్ అంటారు. ఇవి ఆల్ప్స్ పర్వతాలు ఉత్తర వాలుగా మీదుగా వీస్తాయి. ఈ పవనాల వల్ల మంచు కరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లు త్వరగా పండడానికి ఈ పవనాలు సహాయం చేస్తాయి. తర్వాత వడగాలులు లూ ఉత్తర భారతదేశంలో మే, జూన్ నెలల మధ్య పడమటి నుంచి తూర్పుకు వేడి పొడి పవనాలు లూ అంటారు. తూర్పుకు వీచే వేడి పొడి పవనాలను లూ అంటారు. అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రజలకు వడదెబ్బ తగలవచ్చు. తర్వాత స్థానిక ఉష్ణ పవనాలను అరేబియా ఎడారిలో సైమూన్, జపాన్లో యోమా, న్యూజిలాండ్లో అరేబియా ఎడారిలో సైమూన్, జపాన్లో యోమా, తర్వాత న్యూజిలాండ్లో నార్వెస్టర్ మరికొన్ని ఉదాహరణలు. ఓకే. తర్వాత మిస్టర్ ఇది డిఎస్సి 2018లో కూడా వచ్చిందట. శీతల స్థానిక పవనాలలో ఆల్ప్స్ పర్వతాల నుంచి ఫ్రాన్స్ మీదుగా మధ్యధరా సముద్రంపై వీచే మిస్టాల్ గాలులు
పెరుగ పేరుగాంచినవి. ఇవి రోమ్ లోయ గుండా వీస్తాయి. ఈ గాలులు చాలా చల్లగాను అండ్ పొడిగాను ఉంటాయి. ఫ్యూనా ఫ్యూనా ఇవి యాండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు. తర్వాత పాంపెరో ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల పంపాల గడ్డి మైదానాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు. సో వాతావరణంలోని నీటి ఆవిరిని ఆర్ద్రత మాపకం సహాయంతో కొలుస్తారు. ఇది టెట్లో చాలాసార్లు వచ్చిందండి. క్యోటో ప్రోటోకాల్ భూగోళంలో వేడెక్కటం నుంచి భూమాతను కాపాడడం కోసం 1997 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన దేశాలు హరితగృహ వాయువుల ప్రభావాన్ని గురించి క్యోటో ప్రోటోకాల్ అనే తీర్మానం మీద సంతకం చేశాయి. సో దీన్ని ప్రధాన ఉద్దేశం హరితగృహ వాయువుల విడుదలను 5.2% కన్నా తక్కువగా పరిమితం చేయడం. ఓకే, 5.2% కన్నా తక్కువకు పరిమితం చేయడం. ఈ ప్రకటన ప్రకారం 2008-2012 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. సో చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి కొల్లేరు చెరువులోకి ప్రతిరోజు 13-15 టన్నుల పారిశ్రామిక వ్యర్థాలు, మురికి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. తర్వాత సెల్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది. సో దీనివల్ల తేనె దిగుబడి ఒక్కటే కాకుండా పరాపరాగ సంపర్కం, జీవన వైవిధ్యం మరియు పంటల దిగుబడి ప్రభావితం అవుతుంది. తర్వాత అధిక దిగుబడి విత్తనాలు. నూతన వ్యవసాయ పరిజ్ఞానంలో అధిక దిగుబడి విత్తనాలు, రసాయన ఎరువులు కీలక అంశాలు. సో అధిక దిగుబడి విత్తనాలను సకాలంలో నీరు, రసాయనిక ఎరువులు అందించడంలో తప్పనిసరి. ఈ విత్తనాలు తక్కువ కాలంలో పొట్టి కాడలతో ఎక్కువ దిగుబడిని అందిస్తాయి. స్వల్పకాలంలోని మంట రావడం వలన రెండు పంటలకు మంట అంటున్నా చూసినా ఇక ఏటో పోతుంది. కొంచెం మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయరు. టైము ఎక్కువ అవుతున్న కొద్దీ పంట పోయి మంట అవుతుంది. నో ప్రాబ్లం అండి. కొంత లెంత్ కొంచెం అయితే హెడ్ఏక్ వస్తుంది. అయినా నో ప్రాబ్లం. తప్పకుండా ఎవరికో ఒక మార్క్ వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొన్న వద్దన్న వచ్చే క్వశ్చన్స్ అన్ని నేను చేశానండి. అది 1 lakh మంది చూశారు. చాలా మంచి రెస్పాండ్ ఉంది ఆ వీడియోకి. సో అందులో నుంచి నాకు కాల్ చేసి మా ఫ్రెండ్స్ అందులో గృహజ్యోతి వచ్చిన రోజు కరెంటు బిల్లు కట్టాలంటే అప్పుడు నేను 27వ తారీఖు నాకు కూడా ఇప్పుడు చూసారా సడన్లీగా గుర్తొచ్చింది. 27వ తారీఖు ఏడుసుకుంటా కరెంటు బిల్లు కడతామని చెప్పినావు కదా, నాకు అట్లా గుర్తుంది. ఏడుసుకుంటా అని అన్నది మేడం. 27 ఆడిచ్చింది 27 అని ఇచ్చేయటం మొన్న. సో గృహజ్యోతిలో మేడం ఏడుసుకుంటా కరెంటు బిల్లు కడతారని చెప్పింది కాబట్టి 27 అని పెట్టిందంటే అది వచ్చినాక చూసుకుంటే కరెక్ట్ అయింది మేడం. ఒక మార్కు పొందిన నేను మేము ఒక వీడియో చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేను. అండ్ తర్వాత ఆరోగ్యశ్రీ అండి. ఆరోగ్యశ్రీ ఇది కూడా అందులో ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారని చెప్పాను కదా. సో దానికి ఏమైనా తొర్ర పడుతుంది అని చెప్పాను నేను. సో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుండంటే 5 లక్షల తొర్ర అన్నట్టు కదా ప్రభుత్వానికి. 9 తొర్ర అని చెప్పాను కదా. సో 9వ తారీఖు అనేది గుర్తొచ్చి పెట్టానని చెప్పారు. సో దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 1 మార్క్ అంటే సగం మార్కులో మనకు ఉద్యోగం వచ్చేది పోతుంది, మన జీవితాన్ని డిసైడ్ చేసేది సగం మార్కు కాబట్టి 1 మార్కు కూడా నా వీడియోలో నుంచి వచ్చింది గుర్తుపట్టి రాశారంటే నా జీవితం ధన్యమైపోయినట్టేనండి. జస్ట్ మనం ట్రై చేస్తాము, ఇది రావాలి చేయాలి అని ట్రై చేస్తాము. అది వస్తే మన అదృష్టవంతులమే. సో ఒక్కసారి మీరు కూడా చూడని వాళ్ళు వద్దన్నా వచ్చే అనే ఒక థంబ్నెయిల్ పెట్టానండి. చాలా మంచి రెస్పాండ్ ఉంది. చాలా ఫన్నీగా ఉంది మేడం, గుర్తుంది అని చెప్పినారు. మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. 6 గ్యారెంటీల గురించి ఉంది అది వీడియో. థంబ్నెయిల్ దాన్ని నేను టైటిల్ అలా పెట్టానండి, వద్దన్నా వచ్చే క్వశ్చన్స్ అని. తర్వాత స్వల్పకాలంలో పంట రావడం. పంట అంటే మంట అంటే ఇంత పెద్ద స్టోరీ అండి. బోర్ వచ్చినా సరే కొంచెం మీరు యాక్టివ్గా అవుతారు కదా. సో పంట రావడం వలన 2 పంటలు వీలు కల్పించడానికే కాక రైతులకు ఒక వ్యవసాయక భూమిలో ఒకసారి కన్నా ఎక్కువగా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. సో ఈ విధానాన్ని మొట్టమొదట పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరులు, తమిళనాడులో అమలు చేశారు. సో అధిక దిగుబడి విత్తనాలను ఎక్కువ మొత్తంలో నీరు అవసరం
కాగా ఆ ప్రాంతాలు అన్ని అప్పటికే నీటి పారుదల సౌకర్యం కలిగి ఉన్నవి. సో కొత్త రకం గోధుమలను పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో, వరిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో సాగు చేస్తారు. సో మనం అనుకుంటాం కదండి వీడియోస్ చేయడం చాలా ఈజీ అని. ఒకసారి చేస్తే చాలా చాలా తెలుస్తుంది కదా. మనము కంటిన్యూగా మొత్తం ఒకటేసారి చదివి నైట్ అంతా కూర్చొని అంత డిస్టర్బెన్స్ కాకుండా చాలా కష్టం అవుతుందండి అది. సో ఎప్పుడు మనము పాజిటివ్గానే ఉండాలి. అంటే పనికొచ్చే వీడియోస్ చేస్తున్న వారికి మనకి ఏదైనా దానివల్ల ప్రయోజనం పొందుతున్న వీడియోస్ అయితే సో దాని గురించి పాజిటివ్గానే ఉండాలి. చాలా కష్టమవుతుందండి, చాలా కష్టమవుతుంది. ఫస్ట్ టైం అయితే ఎందుకు చేస్తున్నారంటే అదొక హ్యాపీ ఉంటుందండి. ఇప్పుడు అన్ని పాజిటివ్గా వచ్చినప్పుడు, అందరు పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు, దాని మంచి రెస్పాండ్ వచ్చినప్పుడు ఇంకా చేయాలని వస్తుంది. ఓకే. సో అధిక ఉత్పత్తి రాష్ట్రాలు, దేశ పంటలలో ఆయా రాష్ట్రాలు. తర్వాత పంట తొందరగా చదివాం ఇది. ఓకే. వరి అంటే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిస్సా. గోధుమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా. చిరుధాన్యాలు రాజస్థాన్, కర్ణాటక. చిరుధాన్యాలు రాజస్థాన్, కర్ణాటక. చిర్రు రాజస్థాన్ గుర్తుపెట్టుకోరు. ఓకే. రాజస్థాన్ అధిక ఉత్పత్తి రాష్ట్రాలు, దేశ పంటలు ఆయా రాష్ట్రాలు. ఉత్పత్తి అన్నప్పుడు చిర్రు రాజు. ఓకే. రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి. గోధుమ ఉత్తర. ఓకే. వరి పచ్చి. తర్వాత చిరుధాన్యాలు రాజస్థాన్, తర్వాత సెకండ్లో కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. సో ఇలాగే ఇస్తాడు. మ్యాథ్ ఫాలోయింగ్ ఖచ్చితంగా ఇస్తాడండి. సో మొక్కజొన్నల తెలంగాణ మనం ఫస్ట్ ఉన్నవి. మొక్కజొన్న తోటలో మనమే తెలంగాణ తోట, మొక్కజొన్న తోటలో. సో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మొక్కజొన్న తర్వాత మన తెలంగాణ, మొక్కజొన్న కాదు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు. సో పప్పు ధాన్యాలు మధ్యప్రదేశ్ ముందు. పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు. ఇక్కడ చిరు ధాన్యాలు రాజస్థాన్, ఇక్కడ పప్పు ధాన్యాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. ఓకే. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. చెరుకు కూడా ఉత్తరప్రదేశే. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్. తర్వాత నూనె గింజలు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పత్తి గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా. సో సారవంతమైన నేల అంటే ఏమిటి? సో నేల సారవంతంగా ఉందంటే మొక్క వేర్లను సరైన మోతాదులో నీళ్లు, ఖనిజాలు, గాలిని అందించాలి. సో దీనికి నేలలోని వివిధ పదార్థాలు సరైన పాలలో ఉండాలి. నేల నిర్మాణం సరిగ్గా ఉండాలి. ఖనిజ పదార్థాలు ఇవి రాళ్ళు ఛిద్రం అవ్వటం ద్వారా ఏర్పడతాయి. తర్వాత సేంద్రియ పదార్థాలు అంటే జీవులు లేదా ప్రాణమున్న వాటి నుంచి లభించినవి సో కలిసి నేల ఏర్పడుతుంది. మొక్కల వేర్లకు అందాలంటే ఖనిజాలు నీటిలో కరిగే గుణం కలిగి ఉండాలి. సో దాన్ని సారవంతమైన చెప్తారు. ఇది చాలా పెద్దగా ఉంది, ఒక్కసారి మీరే చదువుకోండి. ఇట్లా నేను చూపిస్తా. ఇది ఒక్కసారి చదువుకోండి అబ్బా ప్లీజ్. నట్వర్ భాయ్ రసాయన ఎరువులు, పురుగు మందులు ఎకరానికి 20 క్వింటాల దిగుబడి ఇస్తున్నాయి. అతడు ప్రధానంగా పేడ అవసరమైనప్పుడు మాత్రమే సహజ కీటకనాశినులు కుటుంబ శ్రమను ఉపయోగించడం వల్ల అతడి ఖర్చులు కూడా చాలా తక్కువ అయ్యాయి. సో నట్వర్ భాయ్ ఒకప్పుడు ఆధునిక రైతే. ఒకరోజు అతడి పొలంలో ఒక కూలీ కార్పోఫ్యూరన్ మిగిలిందే స్టోరీ. విషపూరిత కీటకాలు. సో పిచికారీ చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోవడం చూసి అతను భయపడ్డాడు. వెంటనే
ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్ల కూలీ కోలుకున్నాడు. సో కానీ నట్వర్భాయ్ మాత్రం ఈ కొత్త వ్యవసాయం నమ్మకం కోల్పోయాడు. నేను ఊపిరి తీసుకోలేకపోయాను, నా తలంతా తిరిగినట్లు అయింది అని కూలీ చెప్పాడు. సో మిగిలిన కార్పెప్యూరెన్స్ డబ్బా పాతిపెట్టిన చోట నీళ్లు చేరి అక్కడ నత్తలు, కప్పలు, పాములు ఏమవుతుందో వంటివి చనిపోయి ఉండడం నట్వర్భాయ్ చూశాడు. సో నేలను సజీవంగా ఉంచే సూక్ష్మజీవులను, వానపాములను ఏమవుతుందో నేను తేలికగా ఊహించగలను అని నట్వర్భాయ్ చెప్తాడు. సో నట్వర్భాయ్ మొదట వ్యవసాయ శాఖ అందించే అధిక దిగుబడినిచ్చే రకాలతో సేంద్రియ ఉత్పత్తులను ఉపయోగించాడు. అతడి కొడుకు రాజేంద్ర సలహా ప్రకారం ఆయన ఇక చదువుర్రి ప్లీజ్. ఇది కూడా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి దయచేసి ప్లీజ్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోరా. ఇది ఎంత పెద్ద చదివితే ఇంకా చిన్న చిన్నవి అన్నీ పోతాయండి, ఇంకా హెడ్డక్ అవుతుంది ఇక. ఓకే ప్లీజ్ అబ్బా దయచేసి. ఒక వీడియోలో చేద్దామంటే ఇలా అవుతుంది అంతే, 2 వీడియోలో చేద్దామంటే ఇంకా టైం తక్కువ ఉంది కదా అని కొంచెం ప్రయత్నిస్తున్నాను. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా. సో మొదటి జనపనార మిల్లును కోల్కతా దగ్గర రిష్రాలో 1859లో స్థాపించారు. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలో ఉండిపోయాయి. కానీ జనపనార ఉత్పత్తిలో 3/4 ప్రాంతం బంగ్లాదేశ్లో ఉండిపోయింది, ఒకప్పటి తూర్పు పాకిస్తాన్. ఓకే సో ఇది కూడా చదువుదామా, తొందరగా చదువుదాం, లేట్ అవుతుంది. 1991 నుంచి 2010 వరకు కొన్ని ప్రధాన తరగతులలో వివిధ సేవా కార్యక్రమాల్లో పనిచేసే వారి సంఖ్యను లక్షల్లో క్రింది పట్టిక చూపుతుంది. సో ఒకసారి వినండి. సేవారంగ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు. సో టోకు వర్తకం, చిల్లర వర్తకం, ఇవి 1.5, 91, 2000 1.7 ప్రభుత్వ ఉద్యోగాలు. సో రవాణా గిడ్డంకులు, ప్రైవేట్ ఉద్యోగాలు 3.0, 5.1 సేమ్ ఇయర్లో. రవాణా గిడ్డంకులు, సమాచారం రంగం 30.3, 25.3, ఇది 0.5, 1.7 చూసారా ప్రైవేట్ ఉద్యోగాలు. ఇందులో విత్త బీమా సంస్థల స్థిరాస్తి వ్యాపారం మొదలగునవి. 11.9 ప్రభుత్వ ఉద్యోగాలు, ఇక 14.1, ఇక ఇదేమో 2.5, 15.5 సామాజిక సాంఘిక వ్యక్తిగత సేవలు. 92.3, 90.5, 14.9, 21.4. 2010 సంవత్సరంలో ఏ సేవా కార్యక్రమం అత్యధిక ఉద్యోగతను కల్పించింది? తర్వాత గత సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెరిగిందా లేదా తగ్గిందా? ఈ కాల పట్టికమైన ఉద్యోగాలు ప్రభుత్వం ఎక్కువ కల్పించింది. ప్రైవేటు సేవా కార్యక్రమంలో ప్రజలు ఎటువంటి ఉద్యోగాలను పొందగలరు? ఓకే అంతే అయిపోయింది. సో పూచీకత్తు అంటే అప్పు తీసుకున్నవారు తమ సొంత ఆస్తులైన భూమి, భవనాలు, వాహనం, పశు సంపద, బ్యాంకులలో డిపాజిట్లు మొదలగు వాటిని పూచీకత్తుగా చూపిస్తారు. ఇవన్నీ అప్పు పూర్తిగా తీర్చే వరకు రుణదాతకు హామీగా ఉపయోగపడతాయి. చూసారా పూచీకత్తు అంటే ఇదంట. సో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక సదుపాయాలను మెరుగుపరచడానికి రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటుంది. ఓకే బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలో వారి శాఖల ద్వారా కానీ ప్రతినిధుల ద్వారా కానీ కరస్పాండెంట్ ద్వారా కానీ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. బిజినెస్ కరస్పాండెంట్ బ్యాంకుచే అనుమతి పొందిన ప్రతినిధులు. వీరు తమ వద్ద గల మైక్రో ఏటీఎం టెర్మినల్ ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ సేవల్ని ప్రజలకు అందిస్తారు. సో ఇది తప్పకుండా అడిగే అవకాశం ఉందండి. ఓకే మైక్రో ఏటీఎం టెర్మినల్ ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందిస్తారు. ఈ ప్రతినిధులు సుదూర ప్రాంతాలలో ఉన్న గ్రామీణ ప్రజలకి బ్యాంకులకు ఖాతాలు తెరిచి బ్యాంకులను అందించి పొదుపు రుణ సౌకర్యాలు పొందేలా ప్రోత్సహిస్తారు. సో ఖాతాలు తెరవడానికి బయోమెట్రిక్ స్మార్ట్ కార్డు గుర్తింపుల విధానాలు వినియోగించబడతాయి. ఇదిగోండి బయోమెట్రిక్ కార్డులు, గుర్తింపు కార్డులు. సో ఆధార్ నెంబరు ఆధారంగా చెల్లింపు విధానం. ఓకే ఏఈపిఎస్
ఆధార్ కార్డు నెంబరు ఆన్లైన్ ధృవీకరణ వినియోగించి బిజినెస్ కరస్పాండెంట్ సేవా కేంద్రాల ద్వారా బ్యాంకులకు ఇతర ఆర్థిక సంస్థలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న కొత్త చెల్లింపు విధానం ఏఈపిఎస్. ఓకే, ఏఈపిఎస్. సో ఖాతాదారు ఆధార్ కార్డు నెంబరు ఏఈపిఎస్ సేవలు అందిస్తున్న బ్యాంకులోని తన అకౌంట్ నెంబర్తో జోడించాలి. తర్వాత బిజినెస్ కరస్పాండెంట్ వద్ద 0 మైక్రో ఏటీఎంల ద్వారా ఏఈపిఎస్ ఉపయోగించి ఈ క్రింది సేవలను పొందవచ్చు: నగదు తీసుకొనుట, నగదు డిపాజిట్, నిల్వ చేసుకొనుట, నగదు బదిలీ. ఓకే, సో ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, ఏఈపిఎస్ ఆధార్ ఎనాబ్లిడ్ పేమెంట్ సిస్టమ్. ఓకే, ఏఈపిఎస్ ఇంకోసారి చూసుకోండి. ఓకే, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదిగోండి, అప్పు తీసుకున్న కుటుంబాలు నియత రుణాలు, అనియత రుణాలు మొత్తం అనుతే విద్య, నియత విద్య అన్నట్టు ఇవి కూడా పేద కుటుంబాలు 15, నియత అనియత రుణాలు 80%. ఓకే, కొద్దిగా ఆస్తులున్న కుటుంబాలు 47, అనియత 53. సో మంచి స్థితిలో ఉన్న కుటుంబాలు 72, నియత రుణాల్లో అనియత రుణాలు 28. సో ధనవంతులైన కుటుంబాలు 90, 10. ఇక మొత్తం రుణాలు అన్నట్టు ఇవి రుణాలు 100, 100, 100, 100. ఇది ఒకసారి చదవండి. కొద్దిగా చూద్దాము. మన నియత అనియత అంటే నియత రుణ సంస్థలు ప్రభుత్వం ఆర్బీఐ రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ తమ ఖాతాదారులచే కూడా ఈ నిబంధనలు పాటింపజేస్తారు. ఏంటిది నియత అంటే? ఓకే, తర్వాత కానీ అనియత వడ్డీ వ్యాపారులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ సొంత పద్ధతులను పాటిస్తారు. సో తెలిసిందే ఇప్పుడు సో ఇది లైన్ చదవండి. నేను ఇట్లా చెప్తా. ఆర్థిక అక్షరత ప్రతి ఒక్కరి ఆర్థిక అవసరాలపై జ్ఞానాన్ని కలిగించి తీసుకుంటుంది, తోడ్పడుతుంది. ఆర్థిక అక్షరతపై ఆసక్తి ఆర్థికపరమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైట్ తలనొస్తుందండి ఎక్కువ బాగా చదివితే. మొత్తం బుక్ ఇప్పుడు ఒకటేసారి 1 గంటలో చదవాలంటే ఇట్లా కష్టమవుతుంది. కొంచెం ఆర్థిక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఇదేంది చెప్తానో మేడం, చెప్పకపోతే చెయ్యకు మేడం అని అనుకోరు ప్లీజ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఒకసారి ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి. ప్రభుత్వము ఎరువులు, ఆహార ధాన్యాలు, డిజిటల్ వంటి ప్రధాన వస్తువులను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ధరలను తగ్గిస్తుంది. ఇందుకోసం ఆయా వస్తువులకయ్యే వ్యయంలో కొంత డబ్బును ప్రభుత్వం చెల్లిస్తుంది. సో పెట్రోల్, డీజిల్పై ఇంకా వస్తు సేవ పన్ను ఎందుకు విధించలేదని మీరు ఆశ్చర్యపోతున్నారు. సో రాష్ట్రాలకు డీజిల్, పెట్రోల్ అమ్మకంపై పన్ను ద్వారా చాలా ఆదాయం వస్తుంది. అందుకే అవన్నీ పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. ప్రతి రాష్ట్రం తనకు తగినంత ఆదాయం ఉంచుకొని వారి అవసరాలకు తగ్గట్టు వాడుకుంటుంది. సో వస్తు సేవ పన్ను విధానాన్ని భిన్నంగా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలున్న పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా మొత్తం తన దగ్గర పెట్టుకోవచ్చు. ఎన్నో సమస్యలతో పాటు దీనిని కూడా వస్తు సేవ పన్ను భవిష్యత్తులో అధిగమించగలగాలి. సో నేను లైన్గా ఇలాగే వచ్చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి. సో మొదటి ఎస్టేటు మతాధిపతులు, రెండవ ఎస్టేటు కూలీన వర్గం, మూడవ ఎస్టేటు పెద్ద వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు. తర్వాత రైతులు, చేతి వృత్తుల వారు, చిన్న రైతులు, భూమి లేని కూలీలు, సేవకులు. ఓకే, తర్వాత కూలీన వర్గం, కుటుంబీకులు, పాలక వర్గం. టైద్ చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించాలి. చూసారా, ఇది టైద్ గుర్తుంటుందా? చూడండి. టేయిలే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను. సో ఇలాంటి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మనం రెగ్యులర్గా పాయింట్ టు పాయింట్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇదిగోండి టేయిలే.
ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను అని చెప్పాకు. సో వస్తుందా మాకు ఈ 2-3 రోజులలో చదివితే నేను ఎందుకు అనుకోవాలండి. సోషల్ కంపల్సరీ అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఒకవేళ ఈజీగా వస్తే ఒకరోజు టఫ్ వస్తుంది, ఒకరోజు ఈజీగా వస్తుంది కాబట్టి. సో గణతంత్రం దేశ అధిపతిగా రాజు కాకుండా ప్రజాస్వామికంగా ఎన్నికైన వ్యక్తి ఉండే దేశం గణతంత్రం. కాంగ్రెస్ ఒక బృందంలోని సభ్యులు లేదా ప్రతినిధులు చర్చించుకోవడానికి ఏర్పడే సమావేశం. సో ఇది చాలా లెంతీగా ఉంది కానీ చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఒక్కసారి చూద్దాం. మరి 1 గంటల అయిపోతుంది బుక్. కొంచెం హైలైట్స్ అన్నీ మరి ఓపికగా వింటే చూడండి. మానవులు స్వేచ్ఛజీవులుగా పుట్టారు, అలాగే ఉంటారు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఇదేంటి మానవ పౌర హక్కుల ప్రకటన. ఓకే చూడండి. తర్వాత మనిషి సహజ విడదీయరాని హక్కుల అయిన స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణచివేతకు ప్రతి రాజకీయ సంఘ ఉద్దేశం కావాలి. ఓకే. తర్వాత సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. ప్రజల నుంచి సంక్రమించని అధికారాన్ని ఏ వ్యక్తి బృందం కలిగి ఉండకూడదు. స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించని ఏదైనా చేసే అధికారం. సమాజానికి హాని కలిగించే చర్యలను మాత్రమే నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది. తర్వాత చట్టం ప్రజల అభిష్టాన్ని వ్యక్తపరుస్తుంది. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ లేదా తమ ప్రతినిధుల ద్వారా కానీ పాల్గొని పౌరులందరికీ సమానంగా చెప్తారు. సో చట్టం నిర్ణయించే సందర్భాలలో మినహాయించి ఏ వ్యక్తి నిందింపబడకూడదు. సో బంధించిన వాడు ప్రతి పౌరునికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంటుంది. సో చట్టం నిర్ణయించిన ప్రకారం ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచినందుకు అతడు బాధ్యత వహిస్తాడు. తర్వాత పరిపాలన వ్యవస్థ ఖర్చులకు ప్రజా సైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ వర్తించే పనులు విధించడము తప్పనిసరి. సో వాళ్ళకున్న ఆస్తుల నిష్పత్తిలో వీటిని పౌరులందరికీ వర్తింపజేయాలి. ఓకే. ఆస్తి పవిత్రమైన ఉల్లంఘించకూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలను అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదు. అటువంటి సందర్భాలను న్యాయమైన నష్ట పరిహారాన్ని ముందుగా చేయించాలి. గమనిక ముఖ్య హక్కులు మాత్రమే ఇచ్చాము. ఓకే. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇదిగోండి ఇంత పైకి చేశాను. 1-2 సార్లు తీసుకోండి. ఇదిగోండి పత్రిక చూసారా ఎలా ఉందో. ఇంకోసారి మెల్లగా చదివితే లేదా నేను కూడా స్పీడ్గా చదివాను కాబట్టి మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఇదిగోండి శిక్ష ఎలా చేసేవారు, గిల్లిటైన్. ఇది ఒకసారి చూడండి బుక్. చూసారా ఎంత ఘోరంగా చంపేవాళ్ళు, అప్పుడు ఎలా శిక్షించేవాళ్ళు చూసారా. జైలుకు పంపించి విప్లవ ట్రైనిబుల్ ద్వారా వివరించేవాడు. వాళ్ళు దోషులుగా న్యాయస్థానం నిర్ణయిస్తే గిల్లటిన్ ద్వారా చంపేసేవాళ్ళు. సో చూసారా. ఇప్పుడేమో మనకేం లేవు అవి, అయినా మనమే కొట్లాడుకొని వస్తాం. ఇంట్లోనే అందరూ కొట్లాడుకొని వస్తారు. సో ఇప్పుడు ఎంత పెద్ద దాంతో మనం విముక్తి అయిపోయాం చూసారా. తర్వాత ఫ్రెంచ్ ఉద్యమం రూపురేఖలు. అమెరికా వలస ప్రాంతాలకు ఫ్రాన్స్ సహాయం 1781. కొత్త పన్నుల కోసం ఎస్టేట్స్ జర్నల్ని సమావేశపరచుట. టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ 1789. ఓకే. తర్వాత మానవ పౌర హక్కుల ప్రకటన 1791. భీతావహ పాలన. సో 1793-94. మొదటి కౌన్సిల్గా నెపోలియన్ పాలన 1799 నుంచి ఎక్కడుంది 1805. చక్రవర్తిగా నెపోలియన్ పాలన 1806 నుంచి 1815 వరకు. సో వియన్నా సమావేశం 18 నుంచి 15. ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా మారింది. ఫ్రాన్స్ గణతంత్ర దేశంగా 1871. జర్మనీ ఏకీకరణ 1871. ఇది కూడా. ఇటలీ ఏకీకరణ. ఇవి 3 ఒకటే. 71 ఉన్నది. 1870, 71, 71. ఓకే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 2 శతాబ్దాల పాటు మహిళలను ఓటు హక్కు కోసం, సమాన వేతనాల కోసం పోరాటాలు కొనసాగుతున్నాయి. సో 19వ శతాబ్దపు చివర 20వ శతాబ్దపు ఆరంభంలో సర్వజనీన ఓటు హక్కు ఉద్యమంలో భాగంగా మహిళలు ఓటు కోసం ఉద్యమం కొనసాగింది. ఎప్పుడు 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో
తర్వాత విప్లవ కాలంలో ఫ్రెంచి మహిళా రాజకీయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఈనాటికి నిలిచిపోయాయి. ఫ్రాన్స్ మహిళలకు అంతిమంగా 1946లో ఓటు హక్కు లభించింది. ఈ మార్పులను తీసుకొచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళకు కొంతమంది మాత్రమే శాస్త్రజ్ఞులుగా శిక్షణ పొందారు. సో పైన చెప్పిన సాంకేతిక ఆవిష్కరణలు జరిగిన జనాభా చాలా సంవత్సరాలు కానీ అంటే 19వ శతాబ్దం చివరి నాటికి కానీ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి మౌలిక శాస్త్రాలలో విద్య వర్తించలేదు. అయితే ఆ ఆవిష్కరణలు చేయటానికి భౌతిక రసాయనిక శాస్త్రాల సిద్ధాంతాలు పూర్తి జ్ఞానం అవసరం లేకపోవడం వల్ల అద్భుత సహజత ఆలోచనలగిలిన వాళ్ళు పట్టు వదలకుండా ప్రయోగాలు చేశారు. సో ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంత చదివితే మొత్తం బుక్ ఇక నాకు వేరేది ఉండదు, చదవడానికి ఓపిక ఉండదు. ఇక ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో బాల కార్మికుల పరిస్థితి 1816లో బ్రిటిష్ పార్లమెంటు కమిటీలు బాల కార్మికుల దారుణ పరిస్థితికి సంబంధించి రుజువులు సేకరించింది. నూలు మిల్లులు పనిచేసే పర్యవేక్షణ నుంచి అప్రెంటిస్లపై కింద ఇచ్చిన సమాచారాన్ని సేకరించారు. అతను పనిచేస్తున్న కర్మాగారంలో బాల కార్మికుల పరిస్థితులపై చేశారు. ఏ వయసులో పిల్లలను పనిలోకి తీసుకుంటారంటే లండన్ నుంచి వచ్చిన వాళ్ళలో 8, 10, 15 సంవత్సరాల పిల్లల్ని తీసుకుంటారు. 8, 10, 15. సో వాళ్ళ అప్రెంటిస్ను ఎప్పటి వరకు ఉంటుందంటే 21 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎన్ని గంటలు పని చేయాలి అంటే ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు, రోజుకి 15 గంటలు పని అన్నమాట. ఓకే. తర్వాత యంత్రాల మరమ్మతు కోసం లేదా నూలు దొరకక పని ఆపివేసినప్పుడు ఆ తర్వాత పిల్లలు నష్టపోయిన పని గంటలను పూరించాల్సిన వచ్చేదా? అవును అని ఆ సమాధానం. పని చేయడానికి పిల్లలు కూర్చుంటారా, నిలబడతారు. 15 గంటల పాటు. అవును. మిల్లులో ఎక్కడ కూర్చునే స్థలం ఉంటుంది లేదు. నిద్రపోవాల్సిందిగా సమయాల్లో వాళ్ళు మిల్లు నేల మీద పడుకొని ఉండడం నేను తరచూ చూసేవాడిని. సో యంత్రాల వల్ల పిల్లలకు గాయాలు అయ్యేవా? చాలా తరచుగా. తర్వాత ప్రపంచంలోకి ఎలా క్రూప్ కుటుంబం ప్రపంచంలోకి అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని క్రూప్ కుటుంబం స్థాపించింది. ఓకే. ఇది ఇంపార్టెంట్. క్రూప్ కుటుంబం మొదటి కర్మాగారం క్షేత్ర ఫిరంగుల తయారీలో శ్రద్ధ వహించింది. 1887 నాటికి 46 దేశాలకు ఆయుధాలు సరఫరా చేయసాగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళాలకి క్రూప్ కర్మాగారాలు ఫిరంగులు తయారు చేశాయి. తర్వాత 1933 జర్మనీ జరిగిన సాధారణ ఎన్నికలలో క్రూప్ కుటుంబం హిట్లర్కి మద్దతు ఇచ్చింది. సో నాజీ జర్మనీ పొరుగు దేశాలకు ఆక్రమించడంతో కొత్త కర్మాగారాలను స్థాపించడానికి కొత్త భూములను ఆల్ఫ్రెడ్ క్రూప్ చేజిక్కించుకున్నాడు. సో ఈ కర్మాగారాలు అనేక నాజీ నిర్బంధ శిబిరంలోని వాళ్ళను తమ కర్మాగారాలలో పనిచేయడానికి బానిస కార్మికులుగా ఉపయోగించుకునేవి. ఓకే. 1400లో ఆసియాతో వ్యాపారాన్ని యూరప్ దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ కాకుండా ఇటలీ ఎందుకు నియంత్రిస్తుంది? భారతదేశం మరియు ఆగ్నేసియాలకు మరో మార్గాన్ని కనుక్కోవడానికి పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ఎందుకు అంత ఆసక్తి కనబరిచాయి? సో డచ్ వారు హాలాండ్ దేశ ప్రజలను డచ్ వార్ అంటారు. హాలాండ్ దేశ ప్రజలను డచ్ వాళ్ళు అంటారు. నేడు దాని అధికారిక నామము నెదర్లాండ్. సో ఇంకొన్ని మిగిలినవండి. 9th కొన్ని 10th కొన్ని ఉన్నాయి. అవి 2 కలిపి రేపు చేస్తాను. సో ఇంతకంటే స్పీడ్గా చెప్తే మీకు నేర్చుకునేటట్టు ఉండదు, నాకు చెప్పినట్టు ఉండదు. ఇంకొంచెం స్లోగా చెప్తే మీకు అర్థమవుతుంది, మళ్ళీ రివిజన్ ఉండదు. సో 9th క్లాస్లో కూడా కొన్ని మిగిలిపోయాయి అండ్ 10thలో మిగిలిపోయాయి. రేపు 9th, 10th 2 కలిపి మిగిలిపోయినవన్నీ చేస్తాను. దయచేసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంత కష్టపడ్డందుకు కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్. టేక్ కేర్.